పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ నల్లగొండ జిల్లా నుంచే మొదలైంది ఉద్యమం, సాయుధ రైతాంగ పోరాటం. కాబట్టి వారికి సంఘీభావంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందిగా, అధికారికంగా జరపాల్సిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పేది ఒక్కటే నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. గతంలో భారత మాతను సృష్టించిన కళాకారులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారు ఉండే. ఫస్ట్ భారత మాతను తయారు చేసింది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారు. ఆ రోజు భారత మాతకు కిరీటం లేకుండే, భారత మాతకు కంటె లేకుండే, గొలుసులు లేకుండే. ఆమె చేతిలో ఒక జపమాల ఉండే, ఇంకో చేతిలో కలశం ఉండే. తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్లీనరీ సమావేశాల్లో కొత్త భారతమాత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేశారు. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, తర్వాత హారాలు ఉన్నాయి, కంఠహారాలు ఉన్నాయి, ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే. కాబట్టి ఆ విధంగా నడిచింది. అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాను. తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చిండ్రు అధ్యక్ష. ఇవాళ టీజీకి మార్చిండ్రు, తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు. కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి. కాబట్టి విగ్రహం అనేది గతంలో లేదు, అధికారికంగా మార్చడం తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యుని కోరుతాను. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది. మార్చడం అవును, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లా టీఎస్ అని రాసుకుని తప్పు, మీరు మార్చడం సక్రమంగా ఆమోదించి ప్రశంసించారు, అది తీసుకొని మళ్ళీ మార్చడం అంటారు. గీతం లేకుండే, విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీఏసీ మార్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో మరి అంతే జనరల్గా ఇద్దరు ఒక్కటనే ఐడియా ఉందా? ఇప్పుడైనా కనీసం వాస్తవికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కేవలం 1 సంవత్సర కాలం పాటులో మీరు చేసిన తప్పులను సరి చేసుకోకపోగా ప్రజలకు మీరు విషయాలను గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. సార్ 1 నిమిషం కన్క్లూడ్ చేస్తా. డీవియేషన్ కాకుండా ముఖ్యమంత్రి ప్రకటనపై క్లారిఫికేషన్ చెప్పండి. డీవియేషన్ అన్నారు, నేను ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా. డీవియేషన్ కాలేదు. నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇవాళ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అధ్యక్ష. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. సరే, తెలంగాణ తల్లి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచిండ్రు. తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో ఉన్నారు. వారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకురాచే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిలిచారు, అఖిల పక్షానికి పిలిచిండ్రు, ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపినారు. వారి కార్యాలయం నుంచి మాకు చాలా ఫోన్లు కూడా వచ్చినాయి. అదే ఒరవడిలో ఇవాళ మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచనలు సలహాలు కూడా తీసుకుంటే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే ఈ విషయంలో మేము కూడా చొరవ తీసుకునేవాళ్ళం. కానీ ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత ఆక్షేపణీయమని తెలియజేస్తూ, అట్లే డిసెంబర్ 9 మీ నాయకురాలి యొక్క జన్మదినం, దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేది అని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది, విగ్రహం పార్టీకి సంబంధించిందని చెప్తారు. ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటా పోతే, పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడికి పోతాం? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజాధనం మినిస్టర్ గారు, మా సోదరులు బీజేపీకి సంబంధించిన